బ్రహ్మణేభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దుర్యోధనుడు అక్కడ నా రాజ్యం ఇచ్చుగాక, అప్పుడు మేము శాంతిగా ఉందుముగాక, ఇది మాట చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే సంజయుడు మళ్ళీ కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే ఆ మాట చెప్తే ఏం చెప్పాలో కూడా ధృతరాష్ట్రుడు చెప్పి పంపించాడు కనుక ఇవన్నీ ధృతరాష్ట్రుడి మాటలే, సంజయుడి మాటలు కాదు. ప్రభువు చెప్పిన మాటని చక్కగా వివరించడమే ఈయన చేస్తున్నది. నిజమే, యుద్ధం లేకుండా కౌరవులు మీకు రాజ్యభాగం ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ మీరు యుద్ధం చేయరని నాకు తెలుసు. ఎందుకంటే మీరు శాంతి కోరుకుంటూ ఉంటారు. భోగాలు పరిత్యజించి 13 ఏళ్ళు కూడాను త్యాగము తపస్సు మీకు అలవాటైపోయింది. దీన్నే మీరు కొనసాగిస్తూ ఉండగలరు. దొంగ మాటలు చూడండి ఇక్కడ. ఎందుకంటే మీరు ఎటువంటి వారంటే ధర్మాన్ని కాపాడుకుంటారు. ఆ ధర్మంతో భిక్షమెత్తుకుంటేనే బ్రతుకుతారు, కానీ హింసామూలకమైన యుద్ధాన్ని చెయ్యరు. అంటే అర్థం ఏంటి? రాజ్యం ఇవ్వకపోతే ముష్టెత్తుకు బతకండే తప్ప యుద్ధం చేయకండి అని చెప్పడం ఇక్కడ మాట. ఈ మాటలు వింటూ ఉంటే ఏమనిపిస్తుందండి? నిజమే, ధర్మకామలం. ఇప్పుడు మనం భిక్షమెత్తుకోకపోతే చెడ్డ పేరు వస్తుందేమో అనుకునే అవకాశం వస్తుంది. అలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా చూడండి, ఆ మాటలు ఎంత చక్కగా చెప్తున్నాడు. పైగా ఏది శాశ్వతం చెప్పు, ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వాళ్ళమే. అందుకే ఈ సంపదలన్నీ పోగు చేసుకుంటూ కర్మలంపటత్వం పెంచుకుంటే ఎలాగా? కనుక జ్ఞానంతో మీరు యోగములు యాగములు చేయవలసినటువంటి వారు. ఈ అధికార దాహం మనిషిని బంధనంలో పడేస్తుంది సుమా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ధర్మానికి మోక్షానికి విఘ్నం కలిగించేవి కోరికలు. ఆ కోరికలతో అధికారం కావాలి, రాజ్యం కావాలి అనిపిస్తుంది. కనుక అవన్నీ విడిచిపెట్టు. వింటూ ఉంటే వేదాంతం వినట్టుంది కదా. ఇలాంటి వేదాంతం వినే పాడైపోయేవండి, ఏమనుకోకండి. ఇక్కడ ఈ మాట చెప్తూ ఉంటే అసలు భగవద్గీత ఎలా అర్థం చేసుకోవాలి ఈ సన్నివేశం తెలిస్తే కానీ అర్థం కాదు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఇప్పుడు చెప్తాడు. అది తెలిస్తే తెలుస్తుంది. ఇది తెలియకుండా చేయవలసిన స్వధర్మాన్ని విడిచిపెట్టి లేనిపోని వేదాంత కబుర్లు. నేను లోకంలో వేదాంత కబుర్లు చెప్పే వాళ్ళని కూడా చూశాను, కానీ వేదాంతమే వ్యాపారం అనే వాళ్ళని కూడా చూసాం. మరి వీడు వేదాంతం ఎందుకు పనికొచ్చిందంటే లోకాన్ని మభ్యపెట్టడానికి పనికొచ్చింది. ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలామంది తయారైపోయారండి లోకంలో. అందుకు పెద్ద అహం బ్రహ్మాస్మి, తత్వమసి లాంటి మహావాక్యాలు చెప్పేసుకుని కబుర్లు తృప్తిపడినంత మాత్రమే సరిపోదు. మళ్ళీ కిరీకొచ్చేటప్పుడు మనం ఎవరం ఆలోచించండి. ఇక్కడికి మళ్ళీ ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, వీడు నావాడు, వీడు పైవాడు, ఈ భావాలతో తిరుగుతున్నామా లేదా? మళ్ళీ కబుర్లేమో ఇది. అంటే ఈ దేనికి పనికొచ్చింది? మేము దోచుకుంటాం, నువ్వు సహనంతో క్షమించము, శాంతం చాలా గొప్పది కదా అని వాడికి చెప్పడానికి. అంటే ఇక్కడ అదే ధృతరాష్ట్రుడు చేస్తున్నది. మరి వాడు విన్నాడు కదా కొన్ని వేదాంత వాక్యాలు, అదే ప్రమాదం. అవి ఇటు వాడుతున్నాడు. అది ఆ వాడుతూ చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించేవాడు ఎప్పుడు గొప్పగా ఉంటాడు. మీరెప్పుడు ధర్మకామకులు, వాడా ఎప్పుడు భోగాన్ని కోరుకుంటాడు, వాడు అలా పాడిపోని. మీరు చక్కగా యాగము యోగము చేస్తూ హాయిగా ఉండండి. వేదాధ్యయనం చేశారు, బ్రహ్మచర్యం పాటించారు, దానాలు చేశారు, పరలోకాన్ని ఎప్పుడు విస్మరించని వారు మీరు. ఎందుకంటే పుణ్యకర్మలైనా పాపకర్మలైనా మనల్ని జన్మలు ఇస్తూనే ఉంటాయి. అందుకు కర్మలంపటం ఉండకూడదు సుమా, కర్మలు పెంచుకోకూడదు. యుద్ధం లాంటి కర్మలు చేస్తూ మీరు భోగాలు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే జన్మ పరంపరలు వస్తాయి. అందుకే కర్మలంపటత్వాన్ని విడిచిపెట్టి పూర్తిగా ధర్మజ్ఞాన మార్గాన్ని అవలంబించాలి. పాలీక కౌరవులు దుశ్శీలత చెడ దలచిరేని చెప్పెదా రుధిరాభీలాన్నంబున కంటెను మేలుగు భిక్షాన్నమైన మీ నడవడికిన్. వాళ్ళు భాగం ఇవ్వకుండా చెడిపోదలుచుకున్నారనుకోండి, మీరేం బాధపడకండి. యుద్ధం చేసే రక్తంతో తడిసిన తిండి తినే కంటే భిక్ష ఎత్తుకోవడం చాలా మంచిది. ఇలాంటి మాటలే సరిగ్గా యుద్ధానికి ముందు అర్జునుడు మాట్లాడాడు. అప్పుడు కృష్ణుడు ఏమి చీవాట్లు పెట్టాడు, ఇప్పుడు అవే పెట్టబోతున్నాడు. కనుక ఈ సన్నివేశం అర్థం చేసుకొని అప్పుడు భగవద్గీత చదవండి. కానీ భగవద్గీతకు లేనిపోని వ్యాఖ్యాన గ్రంథాలన్నీ చదివేసి భగవద్గీత చూపిస్తున్నటువంటి ఆ ధర్మనిష్టని కర్మనిష్టని విడిచిపెట్టి కర్మని భక్తిని కూడా కాదని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కృష్ణుడు అసలు భగవద్గీత అంటే ఇక్కడే చెప్తాడు. కనుక నీ సంజయ్ రాయబార సన్నివేశం చాలా గొప్పది. ఈ రాయబారాలు ఎందుకు గొప్పవయ్యాయో తెలుసా? అక్కడ కృష్ణుడు ఉన్నాడు కనుక, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఆ రాయబారాల గొప్పతనం అంతా కృష్ణుడు ఉండడం వల్ల. ఎందుకంటే ఒకదానికొకటి మాట్లాడితే స్పష్టం చేసి సమాధానం చెప్తాడు. ఆయనే రాయబారం చేస్తే అంతా స్పష్టమే, ఇంకా చెప్పడానికి ఉన్నదండి ఇక్కడ. కనుక సంజయ్ రాయబారం, కృష్ణ రాయబారం, ఈ రెండు చాలా గొప్ప ఘట్టాలు ఇక్కడ. సంజయుడు వాళ్ళ తరపున రాయబారి, కృష్ణుడు వీళ్ళ తరపున రాయబారి. పైగా ఎవరు వెళితే కృష్ణుడు పాండవులు గౌరవిస్తూ వాడిని పంపాడు. వీడు చూడండి ఇక్కడ చాలా తెలివైన వాడు ధృతరాష్ట్రుడు. గుడ్డువాడైనా తెలివైన వాడే. వాడు కళ్ళుంటే ఎన్ని పాపాలు చేసేవాడవు, కొంత మేలు. మొత్తానికి జ్ఞానం చేత కర్మల అంతానికి చేరుకున్నవాడవు నువ్వు, అదొక మాట ఇక్కడ. అంటే
సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని అటువంటి స్థితికి వెళ్ళిపోయినవాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను అటువంటి వాడు. అంటే ముందు ఇంక నీ కర్మలు లేవు, అన్ని దాటిపోయావు కనుక సత్యము, ధర్మము, రుజువర్తన, దయ ఇవి నీకు సహజ గుణాలు. వాటిని ఎప్పుడు విడిచిపెట్టకు. చక్కగా నువ్వు ఏ యాగాలు ఉన్నావన్నీ చక్కగా చేసుకుంటూ ఉండు. అంతేగాని ద్వేషంతో యుద్ధం చేయాలన్నట్లయితే అదొక పాపం సుమ. పైగా ఇదివరకు నీకు వీళ్ళందరూ అధీనంలో ఉన్నారు, హాయిగా ఉన్నావు. అదేవిధంగా నీకు వీళ్ళందరూ ఇప్పటికీ అధీనంలో ఉన్నారు. ఎవరు? పాండవులు, ద్రుపదుడు, సాత్యకి, కృష్ణుడు, దృష్టజిమ్యుడు, దృష్టకేతువు, చేకితానుడు వీళ్ళందరూ నీతో ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళతో హాయిగా ఉండు. యుద్ధాలు ఎందుకు చెప్పు అని చెప్తూ మనుష్యుడు అజ్ఞానైన పాపి అయినా యుద్ధం చేసి సంపదలు పొందుతాడు. జ్ఞాని అయిన వాడైతే అలాంటి పనులు చేయడు. వాడి దైవ సంబంధంగా దైవ యోగంతో ఏదొచ్చిందో దానితోనే తృప్తి చెందుతాడు. యుద్ధం చేయాలంటే క్రోధం ఉండాలి. క్రోధం దుర్గుణం కదా. అందుకు సహనమే మంచిది కానీ భోగాలు కావు సుమా అని చక్కటి వేదాంత మార్గాన్ని చెప్పి నువ్వు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు ఇదండి చెప్పాడు. దీన్ని బట్టి ఎలాగ ధృతరాష్ట్రుణ్ణి, దుర్యోధనుణ్ణి, కర్ణుని క్షమించగలుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇంత స్పష్టమైన దుర్మార్గం కనబడుతుంది ఇక్కడ. వాళ్ళదైన సహజమైనటువంటి రాజ్యభాగాన్ని వద్దని వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించమని చెప్తున్నారు. ఎంతకంటే దురదృష్టం మరొకటి ఉన్నదా చెప్పండి అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. వానప్రస్థ వైపు దేవయాన మార్గం నుంచి తప్పుకోకు. దేవయాన మార్గం అనేది తెలుసు కదా, తిరిగి రాని మార్గం. అది మనం వివరంగా చెప్పుకున్నాం ద్రౌపదీ జనన గాథలో. నాకు గుర్తుంది, నాకే గుర్తుంది అనద్దు, నాకు గుర్తుంది అనండి సరిపోతుంది. మొత్తానికి యుధిష్ఠిరుడు సమాధానం చెప్తున్నాడు. ఆయన తెలివి తక్కువడా, ఈ మాట్లాడుతున్న శాంతి వచనాల లోపల దాగిన కుత్సితమైన బుద్ధి ఆయనకు తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ అది పట్టుకోవాలి. అంటున్న మాట కాదు, మాట వెనక ఉద్దేశం తెలియాలి, తెలిసి మాట్లాడాలి. అది కూడా స్పష్టంగా మాట్లాడాలి. ఏమాత్రం మెతకదనం వహించకూడదు, కాఠిన్యమకూడదు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు చెప్పింది ధర్మం చాలా గొప్పది. నేను ధర్మంగా నడుస్తున్నానో అధర్మంగా నడుస్తున్నానో బాగా తెలిసి అప్పుడు మాట్లాడు. అప్పుడు నన్ను నిందించు. నువ్వు చెప్పిన మాటలే నిందావాక్యాలని అప్పుడు చూపించు. పైగా ధర్మం ఉన్నదే, ఈ ధర్మాన్ని ఒకచోట అధర్మంగా చెప్పవచ్చు, మరొక చోట అధర్మాన్ని ధర్మంగా చెప్పవచ్చు. అంటే అర్థం ఏంటి? ఒకే ధర్మం అన్ని చోట్ల వర్తించదు సుమా, అది చెప్తున్నాడు ఇక్కడ. ధర్మాధర్మాలు కాలాల బట్టి భిన్న లక్షణాలతో ఉంటాయి సుమా. ఎంత చక్కని మాట చెప్పాడు ఇక్కడ. అవి నీ స్వార్థం బట్టి నిర్ణయించకూడదు. దానికి కూడా ఆ స్వధర్మ లక్షణాలు తెలుసుకుని మాట్లాడాలి. ఆపద్ధర్మం అని మరొకటి తెలుసా? ఆపద్ధర్మం ప్రకారంగా ఒక్కొక్కవాడు అధర్మం కూడా ధర్మం అవుతుంది. ఆపద్ధర్మం ప్రకారంగా ఇవి తెలుసుకుంటే తర్వాత భారత యుద్ధం మనకు అర్థమవుతుంది ఇక్కడ. కనుక మనం ఏదో పైపైన చూసి అది అధర్మం కదండి అంటే ఆ స్థానంలో ఆ సమయంలో మహాప్రయోజనం కోసం చేసిన పని ధర్మమే అన్నట్టు అర్థం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నేను ఒక్క మాట చెప్తున్నాను, నాకు బ్రహ్మలోక వైభవం లభించినా సరే నేను ఎప్పుడు అధర్మాన్ని స్వీకరించను. ఎందుకంటే ధర్మానికి నాయకుడు, సర్వనీతి తెలిసినవాడు, ధర్మము తెలిసిన వారికి భక్తుడైన వాడు, అంటే బ్రాహ్మణ భక్తుడైనటువంటి వాడు, సర్వక్షత్రియుల్ని శాసించగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఈ సభలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మాట్లాడతాడు. నువ్వు చెప్పిన మాటలు ఏది సముచిత సమాధానమో ఆయన చెప్తాడు అన్నాడు. దీన్ని చెప్పదలుచుకుని చెప్పేశాడు, కృష్ణుడికి చెప్పాడు ఇక్కడ. కనుక ఇప్పుడు ఏం చేయవలసినది అనేది కృష్ణుడు చూస్తాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పే నీతిని అనుసరించే వాళ్ళు బాగుపడతారు అనడానికి యాదవులే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ వంశంలోని కంటకుడైన కంసుడిని పక్కకు తొలగించాడు. క్షేమంకరుడైనటువంటి అతడి నాన్న అయిన ఉగ్రసేనుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన నీతిని అనుసరిస్తూ యదువులు, భోజవంశీయులు, వృష్ణులు అందరూ అన్ని రకాల అభ్యుదయాలు సాధించారు. కనుకనే సర్వనీతిజ్ఞుడు, కుశలుడు, రాగద్వేషాలు లేనివాడు, మహాయోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడే ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయాలో చెప్తాడు అని కృష్ణుడి వైపు తిరిగి నమస్కారం చేయగానే వాసుదేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంజయ, నేను నీలాగే పాండవుల క్షేమాన్ని, ప్రియాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ధృతరాష్ట్రుని అభివృద్ధిని కూడా కోరుకుంటున్నాను. నేను కూడా ఇద్దరిని శాంతించమని చెప్తూ ఉన్నాను. అసలు ధర్మరాజు నోటి వెంట కూడా అదే మాట వింటూ ఉన్నాం మనం, అవునా లేదా? కానీ పాండవుల సమక్షంలో ధర్మరాజు కోరుకుంటున్నది కూడా అదే. కనుకనే ధర్మరాజు చెప్పింది చూస్తూ ఉంటే నీకు స్పష్టమై ఉంటుంది. ధర్మబద్ధంగా రాజ్యం ఇచ్చారా బాధలేదు, లేదా యుద్ధానికి సిద్ధమనే మాటనే చెప్తున్నారు ఇక్కడ.
ఎందుకంటే శాంతిని సాధించడం కష్టమైన పరిస్థితిగానే కనిపిస్తుంది. శాంతి మనం కోరుకుంటున్నాం, కానీ శాంతి సులువుగా లభించేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కూడా దాన్నే ఆశించినట్లయితే, శాంతిని ఆశించినట్లయితే ఈ మాటలు అవసరం వస్తాయి చెప్పు. ఇక్కడ ఆయన అసలు ఏ ఇబ్బంది లేకుండా రాజ్యం ఇస్తున్నానని చెప్తే సరిపోతుంది. కానీ వాళ్ళు యుద్ధానికి సిద్ధమైతే ఇలా చెయ్యు అని చెప్పడం ఏమైనా బాగుందో చెప్పు. ఇది తగిన మార్గం మాట కాదు సుమా. పైగా జ్ఞాన మార్గం గురించి చెప్తూ కర్మలక్కర్లేదని కబుర్లు చెప్పు నువ్వు. దీన్ని బట్టి భగవద్గీత ఏం చెప్తుందో చూడండి. వేదాంతం ప్రకారంగాను ఏ కర్మలక్కర్లేదు, జ్ఞానమే గొప్పది, ఈ కర్మల వల్ల తరించుతామా పాడా అని అద్వైతాన్ని బోధిస్తున్న వాళ్ళు కూడా మీరు కర్మలు చేయక్కర్లేదు, సంధ్యావందనం చేయక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, భగవంతుడిని పూజించక్కర్లేదు, అంతా అహం బ్రహ్మాస్మి అని చెప్పినటువంటి వాళ్ళందరికీ కృష్ణుడు చెంపబెట్టి ఇక్కడ కొడుతున్నాడు. ఇది చదువుకున్నప్పుడు చదవండి అక్కడ. కానీ ఎవరికే మాట. ఇప్పుడు వీరికి జ్ఞాన మార్గం జ్ఞానే, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పినంత మాత్రం నీ జ్ఞానం లేదని నేను అంటానా? నీకు జ్ఞానం ఉంది. జ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా కర్మ చాలా గొప్పది సింహ. కర్మ త్యాగము కంటే కర్మయే గొప్పది. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు తన విద్యుక్తమైన కర్మని త్యాగము చెయ్యరాదు. కర్మ ఫలాన్ని త్యాగం చేయవచ్చు, కర్మని త్యాగం చేయరు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు. తత్ర యోన్యత్ కర్మణ సాధు మన్యేన్ మోఘం తస్యాలపితం దుర్బలస్య. నువ్వు చెప్తున్నటువంటి మాటలు సరైన విధంగా లేవు. ఎందుకంటే కర్మ కంటే కర్మత్యాగమే గొప్పదనుకునేవాడు దుర్బలుడు. గొప్ప మాట చెప్పాడు. అందుకే ఈ మాట చక్కగా బోధించాడు. కర్మ కంటే కర్మత్యాగమే గొప్పదని భావించేవాడు దుర్బలుడు. అతడు మాట్లాడే జ్ఞానవాక్యాలు, ధర్మవాక్యాలు వినడానికి బాగుంటాయి, కానీ అవన్నీ పొల్లు మాటలు సుమా అన్నాడు. అంటే ఇంతసేపు నువ్వు చెప్పిందంతా పొల్లు అని చెప్పడం ఎంత చక్కగా ఉన్నది ఇక్కడ. పైగా పాండవులు కేవలం తమ పితృపితామహ సంబంధమైన క్షాత్రధర్మంలో ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ వారు అది స్వధర్మం, వాళ్ళకి అది స్వధర్మబద్ధంగా రావాల్సిన రాజ్యం రాకపోతే యుద్ధం చేస్తారు. వారు యుద్ధం చేస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ యుద్ధం చేయకుండా ముష్టెత్తుకుంటే మాత్రం భ్రష్టులు అవుతారు సుమా అన్నాడు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది ధర్మం అంటే. ఇక్కడ అంటే ఇదే మాట అక్కడ అర్జునుడికి హెచ్చరించింది కూడా అదే అని ఇక్కడే తెలిసిపోతుంది మనకి. ఇక్కడ తత్ర రాజా ధృతరాష్ట్ర సపుత్రో ధర్మ్యం హరే. అంతేకాదు ఇక్కడ ఇతరుల సొత్తు అపహరించడం అనే దోషం ఇప్పుడు కౌరవుల పక్షంలో తీవ్ర రూపంలో కనబడుతుంది. వాళ్ళు ఎప్పుడు పరద్రవ్యాన్ని అపహరించడమే పనిగా కలిగినటువంటి వారు. పైగా మహారాజు తన కొడుకులతో కలిసి తన తమ్ముడి కొడుకులకు ధర్మబద్ధంగా రావాల్సిన దాన్ని కూడా హరించాడే. ఇదేమైనా తగునా? అదైతే ధృతరాష్ట్రుడికి వాడి కొడుకులకి తేడా ఏముందయ్యా? వాళ్ళ కొడుకుల్ని సమర్థిస్తున్నాడంటే ఈ ద్రోహబుద్ధి కొడుకులది కాదు, అతడిదే. పైగా క్రోధంతో తిరుగుతున్న వాళ్ళు ఎవరు? క్రోధాన్ని జయించిన వారెవరు? నీకు తెలియదా చెప్పు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది పాండవుల సొమ్ము వాళ్ళ దగ్గర ఉన్నది. ఇది గుర్తుపెట్టుకో. న్యాసముగా ఉన్నది. న్యాసము అంటే తమది కాని సొమ్ము ఇతరులది తమ దగ్గర పెడితే దాన్ని న్యాసం అంటారు. అది రక్షించడానికి పెట్టినదే కనుక మొట్టమొదటి కూడా వీళ్ళు ఆ పాండురాజు దగ్గర పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారు. కొంతకాలం తర్వాత వచ్చారు. ఆ తర్వాత కూడా యువరాజు అవ్వడానికి చాలా కాలం పట్టింది ఆయనకి. యువరాజైన అర్ధరాజ్యం పొందడానికి ఇంకా కాలం పట్టింది. పుట్టిన దగ్గర నుంచి ఇంద్రప్రస్థం పొందే వరకు ఉన్నదంతా పాండవుల సొమ్మే న్యాసముగా ఉన్నది ధృతరాష్ట్రుడి వద్ద. వాళ్ళది వాడికి ఇచ్చాడు, వీళ్ళు దాన్ని వృద్ధి చేసుకున్నారు. మళ్ళీ జోదంతో అపహరించాడు. కపట జోదమైన నియమాన్ని అంగీకరించారు. మళ్ళీ వాళ్ళది అడిగారు. ఇందులో ఆలోచించడానికి ఏమన్నది? అయినప్పటికీ కూడా యుద్ధం చేయకుండా ఎలా ఉంటారు చెప్పయ్యా? ఎందుకంటే ఏం మర్చిపోగలరు వాళ్ళు చేసిన దురాచారాలు వీళ్ళు? ఎందుకంటే ఒక్కటి చాలు వాళ్ళ నాశనానికి అంతటికీ హేతువు. వాళ్ళ నాశనం కోసం ఏమైనా చెయ్యొచ్చు అనడానికి హేతువు. అదేమిటంటే ద్రౌపదిని రజస్వలావస్థలో ఉండగా సభకి ఈడ్చి తెచ్చారే, అదొక్కటి చాలదు వాళ్ళని దెబ్బతీయడానికి అన్నాడు. అంటే ఒకవేళ దుర్యోధనుడు శాంతిగా వచ్చినా యుద్ధం చేయించేటట్టున్నాడండి కృష్ణుడు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు రాజ్యాలు రావడం ప్రధానం కాదు, అప్పుడు చేసిన దానికి చెల్లుబాటు చేయాలి. ఎందుకంటే ఏ తల్లికి అంత వేదన కలిగింది, ఆ వేదన విన్నాక మనకే అనిపించింది వాళ్ళని ఏదైనా చేస్తే బాగుండని. అదొక్క కారణం చాలు. నిండు సభలో కులస్త్రీని, అందులో వదినని తీసుకువచ్చి అవమానించాడు. ఒక్క పాపం చాలు సర్వనాశనం చేయడానికి. అది చూస్తూ వీళ్ళు ఎలా సహిస్తారు చెప్పు? వదిని గారనే మర్యాద కూడా లేకుండా దుశ్శాసనుడు వదినేక వస్త్రాలు వలచడానికి ప్రయత్నించాడే. అప్పుడు ఆమె ధర్మం ఆమెను రక్షించకపోతే ఏమై ఉండేది? చూడండి ఇక్కడ
ఆలోచించవలసినది. దీన్ని బట్టి కృష్ణుడు హృదయం ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమాత్రం శాంతి జరగకూడదు, యుద్ధమే జరగాలి, ఆయన కోరిక అదే. వాళ్ళకి పాఠం జరగాలి ఇక్కడ. పైగా వీళ్ళు మాత్రం మర్చిపోతారా? ఇది విధంగా దుర్యోధనుడు కూడా గుచ్చుతున్నాడండి ఇక్కడ. రాజ్యం ఇచ్చేస్తే చాలు, యుద్ధం చేయ అనద్దు అని చెప్పడానికి గుచ్చడానికి. ద్రౌపదికి జరిగిన అవమానం గుర్తు చేశాడు. అంతేకాదు దుశ్శాసనుడు వీళ్ళందరూ ధర్మానికి ఒగ్గి తల వంచుకుంటే వీళ్ళనేమన్నాడు? వీరందరూ నపుంసకులు, బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానమని సభలో అన్నాడు. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అంతేకాదు ఎద్దుని వెక్కిరించాడు. ఈ మాటలన్నింటినీ ఎలా మర్చిపోతారు, ఆ ప్రతిజ్ఞలు ఎలా మర్చిపోతారు అన్నాడు. అంటే వీళ్ళకు కూడా ప్రేరేపిస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఒక్క మాట విను, అయినప్పటికీ కూడా కౌరవులు పాండవులు కలిసి ఉంటే ఉభయులకు క్షేమం అని నేను అంటున్నాను. ఎంత చక్కగా మాట్లాడాడు. అయితే ఒక్కడు గుర్తుపెట్టుకో, వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉండాలో తెలుసా? లతా ధర్మా ధార్తరాష్ట్రా శాలా సంజయ పాండవా నలతా వర్ధతే జాతు మహాద్రుమనాశ్రిత. చాలా అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ కౌరవులు లతల వంటి వారు, పాండవులు వృక్షం వంటివారు. లత వృక్షాన్ని పెనవేసుకుంటేనే స్థిరంగా ఉండగలదు, లేకపోతే లత గతేముంది అన్నాడు. అంటే ఇక్కడ బలం ఎవరిది? ఆ పోలికలోనే చూస్తున్నాడు. అదేవిధంగా ధర్మరాజు మొదలైనటువంటి వారు అందరూ కూడాను సింహాల వంటివారు, కౌరవులు వనాల వంటివారు. వనంలో సింహాలు క్షేమంగా ఉంటే సింహం వల్ల వనము క్షేమంగా ఉంటుంది. కనుక వీళ్ళిద్దరూ కలిస్తే ఒకరి వల్ల ఒకరు క్షేమంగానే ఉంటారు. పైగా ధర్మం అనే మహావృక్షమయ్యా ఇతడు అని చెప్పారు. ఇక్కడ సరిగ్గా మనం మొదటి రోజు చెప్పుకున్న వృక్ష వర్ణనంతా చేశారు ఇక్కడ. ధర్మం అనే వృక్షం ఉన్నది. ఆ వృక్షము, ఆ ధర్మరాజు అనే వృక్షానికి బోధే భీమసేనుడు, కొమ్మలు అర్జునుడు, ఫలపుష్పాలు నకులు సహదేవులు, మూలము కృష్ణుడు, వేదము వేదవేత్తలు. ఆ శ్లోకాన్ని ఇక్కడ మళ్ళీ కృష్ణుడు చెప్తాడు ఆ వృక్షం గురించి వర్ణిస్తే ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకో. కనుకనే ఒక్క మాట, పాండవులు శాంతికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు. ఏది కావాలో నిర్ణయించుకో అని చెప్పు. ఇది వీళ్ళ యొక్క మాట అనగానే వెంటనే సంజయుడు లేచి నమస్కరిస్తున్నాడు. ఎందుకంటే స్థితా శుశ్రూషితుం పార్థా స్థితా యోద్ధుమరిందమా యత్కృత్యం ధృతరాష్ట్రస్య తత్కరోతు నరాధిప. శాంతికి ఒడంబడిక చేసుకున్నట్టయితే వెళ్ళి పెదనానికి సేవ చేస్తాడు. కనుక శుశ్రూషకి సిద్ధమే, యుద్ధానికి సిద్ధమే ధర్మరాజు. ఇది మా మాటగా చెప్పు అని చెప్పగానే సంజయుడు విని సరే బయలుదేరతానని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఇంద్రప్రస్థానాన్ని ఇవ్వు, లేక యుద్ధానికి సిద్ధంగా ఉండు అని చివరి మాటగా ధర్మరాజు కూడా చెప్పిన తర్వాత తాను బయలుదేరి వెళ్ళాడు. పైగా ఆ వెళ్ళేటప్పుడు కూడాను లోపల మహాకోపంగానే వెళ్ళాడండి ఈయన సంజయుడు. ఎవరి మీద? ధృతరాష్ట్రుడి మీద. ధృతరాష్ట్రుడి మీద కోపంగానే వెళ్ళాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మరాజు మెత్తగా మాట్లాడిన గట్టిగానే చెప్పాడు. ఎందుకంటే చివరి మాట ధర్మరాజుది కావాలి. కృష్ణుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వేమంటావు? ఆయన చెప్పాలి. ఆయన అయితే అన్నాడు శుశ్రూషకైనా యుద్ధానికైనా సిద్ధమే. ఆయన ఇంకో మాట అన్నాడు, కృష్ణుడు ఏం చెప్తే అది ఆ మాటనే ఒప్పుకున్నాడు ఇక్కడ. వెంటనే ఏమన్నాడంటే, నాకు ఒకవేళ సగభాగం ఇవ్వకపోతే ప్రధానమైన 5 ఊళ్ళు ఇచ్చినా చాలు. ఎంత మెత్తని వాడండి పాపం. ఈ మెత్తదన సాగనిస్తాడు కృష్ణుడు. అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం, దాంతోపాటు మరేదైనా ఊరు, ఈ 4 ఊళ్ళు ఇచ్చినా మేము సర్దుకుపోతాం, మాకు కావాల్సింది శాంతి అన్నాడు ధర్మరాజు. ఆ మాట కొంచెం కృష్ణుడికి నచ్చదు, కానీ ప్రస్తుతానికి ఊరుకున్నాడు ఆయన. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు ధర్మార్థ సాధనలకు అన్నిటికీ కూడా నేను సమర్థుడని, ధర్మం పొందడానికి ఎంత సాధన ఉందో అర్థకామాలు ధర్మబద్ధంగా పొందడానికి కూడా అంత సమర్థుడిని అని చెప్పు. నేను మృదువుకి సిద్ధంగా ఉంటాను, దారుణానికి కూడా సిద్ధంగా ఉంటారని దయచేసి రాజుతో చెప్పు అన్నాడు ధర్మరాజు. అలామేవ శమాయాస్మి తథా యుద్ధాయ సంజయ ధర్మార్థయోరలంచాహం మృదవే దారుణాయచ. ఇంత స్పష్టంగా చెప్పాడు. సంజయుడు హస్తినికి చేరాడు. అప్పటికి రాత్రి అయిపోయింది. రాత్రి అయితే ఇంక సమావేశం లేదు, మరుసటి రోజు చూసుకోవచ్చు. కానీ ఉండబట్టలేకపోయాడండి. తిన్నగా వెళ్ళి ధృతరాష్ట్రుడు భవనం ముందు రథం దిగి ధృతరాష్ట్రానితో మాట్లాడాలన్నాడు ఇక్కడ. వెంటనే అక్కడున్న భటులు ఆయన పడుకున్నారని లేపి చెప్పు నేను వచ్చానని.
ఎందుకంటే మహా కోపంగా వెళ్ళాడు ఆయన. ఆ కోపం అంతా ముందు బయటపడాలి. ఇంటికి వెళ్ళి పడుకుని స్నానం చేస్తే తగ్గిపోవచ్చు. అందుకే కోపంగా వచ్చాడు. రమ్మని చెప్పన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు నిద్రలేచి సంజయుడు వచ్చాడా, అయితే తప్పకుండా మాట్లాడాలి అని కూర్చోబెట్టి తాను కూడా ఆయన కూర్చున్న చోటుకు వచ్చాడు. ఎందుకంటే ఆయన టెన్షన్ ఆయనకుంది. వెళ్ళి ఏం జరిగిందా అని తిన్నగా వచ్చి, పాపానికి ఫలం అనుభవించక తప్పదయ్యా, ఇది తెలుసుకో. ఎప్పుడూ ధర్మనిష్ఠులైన వాళ్ళని అనుభవించవలసింది తప్పకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. ఈ విరోధం వల్ల మొత్తం ప్రజానీకానికే ప్రమాదం ఏర్పడుతున్నది. నేను ఇప్పుడు ప్రయాణ బడలకు అలసిపోయాను, ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను, రేపు పొద్దున సభలో మాట్లాడదాం అన్నాడు ఇక్కడ. అని ఆయన వెళ్ళిపోయాడండి. ఎవరు? సంజయుడు. మరి ధృతరాష్ట్రుడు నిద్ర పట్టలేదు. రాత్రి నిద్ర పట్టక ఏం చేశారంటే విదురుని పిలువు అన్నాడు ఇక్కడ. భటుని పంపించి, పాపం విదురుడు ఒకడు పాపం. ధర్మవేత్తలు ఎప్పుడు మెత్తగా క్షమించేస్తుంటారు, అది వచ్చింది వాళ్ళ దగ్గర బాధ. ఆ విదురుడు ఆ రాత్రి బయలుదేరి వచ్చాడు. గుడ్డిరాజుకి పిలిచాడు కానీ పడుకొని పొద్దున మాట్లాడదాం అనుకోకుండా ఆయన బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చి, ఏమయ్యా పిలిచావని? నా మనస్సంత ఆందోళనగా ఉందయ్యా, ఏమైనా మంచి మాట చెప్పు విందాం అన్నాడు. నిద్ర పట్టట్లేదు కనుక నాకు ఏదైనా చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు విదురుడు, పాపం వీళ్ళు అమాయకులండి, ఎలాంటి వాళ్ళు వచ్చినా గొంతు చుచ్చుకు చెప్తూనే ఉంటారు, ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకుని. ఏం చేస్తాం, వీళ్ళ అమాయకత్వం వీళ్ళది ఆగదే. ధర్మజ్ఞానం చెప్పడం అలవాటైపోయాక అందుకు ఏం చేశాడంటే విదురుడు చెప్పడం మొదలుపెట్టాడు. అన్నీ వింటూ ఉన్నాడు ఆయన విన్నాడు. కానీ మన అదృష్టవశాత్తు వ్యాసుడు రికార్డు చేశాడు. ఇక్కడ విదురుడు చెప్పింది ఒక ప్రత్యేక గ్రంథం. అది చెప్పాలంటే దానికి 10 రోజులు కావాలి. అదే విదుర నీతి. ఇది చూడండి ఇక్కడ అత్యద్భుతమైన విదుర నీతి. మీ పిల్లల చేతి చదివించండి అమ్మ, బ్రతుకు ఎలా బ్రతకాలో తెలుస్తుంది వాళ్ళకి. అది అసలైన జీవితం అక్కడుంది ఇక్కడ. అందుకే మీరు ర్యాంకుల కోసం పిల్లల్ని చదివిస్తున్నారు, ర్యాంకులు లేకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఉద్యోగాలు రాకపోతే ఏడుస్తారు. చివరికి కెరీర్లో సక్సెస్, లైఫ్లో ఫెయిల్యూరు, ఇది మిగులుతుంది పిల్లలు. అవునా కదా అండి? మీ పిల్లలు డబ్బు సంపాదించాలనుకుంటారు, అది చివరికి ఏమవుతుంది, జీవితం మొక్కలైపోతుంది, చిదిరిపోతుంది, జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఎందువల్ల? మొదటి నుంచి మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన ధర్మాన్ని ఇవ్వలేదు. అదొకటి. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత జీతం, నెలకు 1,00,000 ఉంటుందా, ఇదే చూస్తున్నారు. కానీ వాడి వెనకాల ధర్మం ఉందా, కుటుంబ పరంపర ఉందా, సంప్రదాయం ఉందా ఆలోచించట్లేదు. కేవలం డబ్బునే చూసుకుని సంబంధాలు కుదుర్చుకోవడం వల్ల ఎన్ని దెబ్బతింటున్నాం. కారణం వీటికి దూరంగా పిల్లల్ని పెంచడం, మరొక్కటి కాదు. ఈ విదుర నీతిని అంతటినీ కూడా చక్కగా విన్నాడు. తర్వాత నీతి విన్నాడు. నీతి బ్రతకవలసిన తీరు, పొందవలసింది జ్ఞానం. ఈ రెండూ కావాలండి. బ్రతకవలసినది ధర్మము, పొందవలసింది జ్ఞానం, రెండూ ఉండాలి. కనుక జ్ఞానం కావాలి అనగానే నీకు వేదాంత విద్య చెప్పాలంటే నాకు తెలిసినా నేను ఇప్పుడు నీకు చెప్పరాదు. నీలాంటి వాడు ఉత్తమ క్షత్రియ వంశానికి చెందినవాడు విప్రోత్తముల ద్వారా వేదాంతం వినాలి, నేను కాదు చెప్పవలసింది. సంప్రదాయం చూడండి ఇక్కడ. వెంటనే విదురుడు స్మరించగానే ఒక మహానుభావుడు వచ్చాడు. ఈయన స్మరిస్తేనే వచ్చాడు విదురుడు, ఎంత గొప్పవాడు చూడండి. ఆయన పేరు సనత్సుజాతుడు. ఈ సనత్సుజాతుడు వచ్చినటువంటి విషయం చాలా గొప్పది. సాక్షాత్ బ్రహ్మగారి యొక్క సంతానమైనటువంటి మహానుభావుడు, పుట్టుకతోనే బ్రహ్మవేత్త అయినటువంటి వాడు, జీవన్ముక్తుడు. ఆయన వచ్చి ఏం కావాలయ్యా అని అడిగితే, నువ్వు వేదాంత విద్యను బోధించాలని చెప్పాడు. ఆ సనత్సుజాతుడు చెప్పినదే సనత్సుజాతీయం. ఈ రెండు గ్రంథాలండి ఇక్కడ. ఈ 2 గ్రంథాలు ప్రత్యేకమైనవే. ఈ నీతి శాస్త్రము చదవాలి, ఆ వేదాంత శాస్త్రము చదవాలి. 2 పక్కపక్కన పెట్టాడు వ్యాసుడు. ఎందువలంటే బ్రతుకు 2 కావాలని చెప్పడం ఇందులో. అందుకే నీతిని విడిచిపెడితే జ్ఞానం రాదు. అందుకు ముందు నీతి చెప్పాడు, తర్వాత జ్ఞానం చెప్పాడు. మనమా నీతిని పక్కన పెట్టి జ్ఞాన గ్రంథాలు చదువుతుంటాం. అందుకే మన వేదాంతాలు వచ్చు, భగవద్గీత 700 శ్లోకాలు వచ్చుట. ఏం చేస్తారంటే భగవద్గీత 700 శ్లోకాలు హోమం చేస్తారట. ఏడు నాకు అర్థం కాదు. ఎందుకండి హోమం చేయడం? గీతా హోమం నేను కూడదని చెప్పట్లేదు. శ్లోకాలు హోమం చేయడానికి కాదు, వాడు అర్థాలు తీసుకుని జీవితంలో మలచుకోవడానికి. అవి ఇక్కడ ఇది తెలుసుకోండి. భగవద్గీతను హోమం చేయమని కృష్ణుడు చెప్పాడా? అయితే కృష్ణవాక్యం కనుక హోమం చేయడం తప్పు కాదు. కానీ అంత గీతని కేవలం హోమానికి మాత్రమే పరిమితం చేయకండి, అది చెప్పడం ఇక్కడ. భగవద్గీత పఠించి పారాయణ చేసి జీవితంలో ఒక్క శ్లోకమైనా అవలంబించుకోవాలి. 1-2 మాటలు మనం చెప్పుకోవాలి. అంటే ధర్మం అనేది ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు అవతల వారి నుంచి ఏది ఆశిస్తున్నావో అది అవతల వారికి చెయ్యు. ఏది అవతల వాళ్ళకి చేస్తే బాధపడతారో, లేదా అవతల వాళ్ళు నిన్ను ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అది అవతల వాళ్ళకి చెయ్యకు. ఇంతే ధర్మం. ఎందుకంటే విదుర నీతిలో 1-2 అని చెప్పుకోవాలి కదా, అందుకంటున్నాం. యస్మిన్ యథా వర్తతేయో మనుష్య తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మ మాయాచారో మాయయా వర్తితవ్య
సాధ్వాచార సాధునా ప్రత్యుపేయ. ఇది మరొక ధర్మాన్ని చెప్తున్నాడు. ఎప్పుడైనా అవతల వారి బట్టి ఇవతల వారి ధర్మం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన మాట. దీన్ని బట్టి ధృతరాష్ట్రకు అందాల్సింది అందింది. ఇతరుల పట్ల నువ్వెలా ప్రవర్తిస్తావో నీ పట్ల వారు అలాగే ప్రవర్తిస్తారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇది ఒక్కటి చాలు. కనుక ఏ ఒక్కరిని నువ్వు అవమానించినా మళ్ళీ అది ఎదుర్కొనక తప్పదు. అది ఈ జన్మ కాకపోవచ్చు, తర్వాత జన్మనైనా తప్పదు ఇది. అందుకే నువ్వు ఏది ఆశిస్తావో కావాలనుకుంటావో అది ఇతరులకు చెయ్యి, అయిపోయింది. అదేవిధంగా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అదే లభిస్తుంది. అందుకే ఇతరుల పట్ల తాము ఎలా ప్రవర్తిస్తారో వారికి కూడా అదే లభిస్తుంది. అందుకే మాయావితో మాయగానే ప్రవర్తించాలి, సజ్జనుడితో సన్మార్గాన్ని ప్రవర్తించాలి. ఇదొక విదురునీతి.